లాగానే కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది. అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా. సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇప్పుడు శతమానం భవ తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి, సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం. సో అది నా ప్రాసెస్. ఏ సినిమాకు ఉండాలి ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను. సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా? వేణుశ్రీరామ్ సినిమా 100% మొత్తం ఇంటర్గ్రేట్. సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం అడుగుతారు, ఇప్పుడున్న దిల్ రాజు పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరూ అడుగుతారు. నేను అడిగేదంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు? అది 22 years జర్నీ. అంటే అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ స్కిడ్ అయ్యి నీ కాలు పైన పడింది. కాలు పైన పడితే మధ్యాహ్నంకి వెళ్ళి షూటింగ్ ఆపేసాం. అది నాకు ఫస్ట్ ఫిలిం. షూటింగ్ ఆపేసి చిన్న నీకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్. వినాయక్ ఇక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి.